ఐపీఎల్ క్లైమాక్స్కు చేరింది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. తొలిసారి టైటిల్ అందుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. టైటిల్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలనే కసితో ఉన్నాయి. ఈ సూపర్ ఫైనల్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రెండు జట్లు బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టబోతున్నాయి. లీగ్ దశలోనూ రెండు జట్లు దుమ్ము రేపాయి. పాయింట్ల పట్టికలోనూ తగ్గేదే లేదన్నాయి. పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో నిలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సెకండ్ ప్లేస్ సాధించింది. తొలి క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ పైచేయి సాధించింది. సీజన్లో ముఖాముఖి తలపడిన మ్యాచ్ల్లో చెరోటి గెలిచాయి. ఓవరాల్గా 36 మ్యాచ్ల్లో తలపడితే చెరో 18 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. దీంతో ఈసారి ఫైనల్లో హోరాహోరీ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తొలి క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన కాన్ఫిడెన్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనిపిస్తోంది. 4వ ఫైనల్ చేరిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనుకుంటోంది. 2009, 11, 16 ఫైనల్స్లో ఓటమిని మరిచి కప్ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అందుకు తగినట్టే ఆర్సీబీ జట్టు కూడా ఉంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ వీర ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. నిలకడైన ఆటకు కేరాఫ్గా మారాడు. ఫైనల్లోనూ కోహ్లీ చెలరేగితే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఫిల్ సాల్ట్ సైతం దూకుడు మీదే ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాలు అందించడంలో కీలకంగా నిలుస్తున్నాడు. మయాంక్ అగర్వాల్, రజిత్ పాటీదారిపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. లివింగ్స్టోన్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. జితేష్ శర్మ ఫామ్ కలిసిరానుంది. కృణాల్ పాండ్యా సేవలు కీలకం కానున్నాయి. బౌలింగ్లో హేజిల్వుడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. వికెట్ల వేటలో ఆర్సీబీకి డిపెండబుల్గా మారాడు. భువనేశ్వర్ అనుభవం అడ్వాంటేజ్ కానుంది. యష్ దయాల్, సుయాష్ శర్మ పైన ఫైనల్లో ఫోకస్ ఉండబోతోంది. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ రెండోసారి తలపడబోతోంది. 2014లో కప్పు మిస్ అయినా ఈసారి మాత్రం పంజాబ్ విసరాలనే పట్టుదలతో ఉంది. రెండో క్వాలిఫైర్లో బలమైన ముంబై ఇండియన్స్ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఫియర్లెస్ క్రికెట్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఫైనల్లోనూ అగ్రెసివ్ గేమ్ ప్లాన్తో రెచ్చిపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టెన్షన్ తప్పదు. బ్యాటింగ్లో పంజాబ్ కింగ్స్ బీభత్సంగా ఉంది. ప్రియాంష్ ఆర్య, ప్రభసిమ్రాన్ క్లిక్ అయితే శ్రేయస్ అయ్యర్ సేనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇంగ్లీష్ కూడా వీర ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ డ్రీమ్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ పై మాదిరిగానే ఫైనల్లోనూ చెలరేగితే పంజాబ్కు తిరిగే ఉండకపోవచ్చు. నేహల్ వదేరా, శశాంక్ సింగ్, స్టోయినిస్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. హర్షదీప్ సింగ్, జెమిసన్, చాహల్, వమర్జాయ్ మీద బౌలింగ్ భారం ఉండబోతోంది. ఫైనల్లో ఒత్తిడిని జయించిన జట్టే విజేతగా నిలుస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సరైన తుది జట్టు సరైన ప్రణాళికతో బరిలో దిగడం కీలకమంటున్నారు. దీంతో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ వారిలో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.